హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో సర్టిఫికేషన్ని ఎలా డిజైన్ చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాము. ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లేటెస్ట్ వెర్షన్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఓల్డ్ వెర్షన్ వాడినా, అంటే 2007, 10, 13, 16 ఇలా ఏ వెర్షన్ యూజ్ చేసినా సరే మీరు కూడా నాలాగనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లో ఈ సర్టిఫికేషన్ డిజైన్ చేయొచ్చు. ఎలాగంటే ఓల్డ్ వెర్షన్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, న్యూ వెర్షన్లో ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్స్ చెబుతూ ఆ ఆప్షన్స్ చెబుతూ మీకు స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఎలాంటి వెర్షన్ వాడినా సరే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ సర్టిఫికేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డిజైన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ నుండి మాకు ఇంకా సపోర్ట్ వచ్చినట్లయితే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము కంప్లీట్గా పేజ్ను సెటప్ చేసి పెట్టుకోవాలి. ఓల్డ్ వెర్షన్లో అయితే పేజ్ లేఅవుట్ ఉంటుంది, కానీ ఇక్కడ పేజ్ లేఅవుట్ని న్యూ వెర్షన్లో డిజైన్ అని చెప్పేసి అలాగే లేఅవుట్ అని చెప్పేసి 2 ట్యాబ్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ లేఅవుట్లోకి వచ్చేసి ఇక్కడ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సైజ్ వచ్చేసి A4 పేపర్ పెట్టుకుందాము. మార్జిన్స్ వచ్చేసి నారో మార్జిన్స్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ జూమ్ కూడా నార్మల్గా 100% ఉంటుంది. నేను 80% పెట్టుకుంటున్నాను ప్రజెంట్ అయితే. ఈ విధంగా పేజ్ సెటప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి పేజ్ బార్డర్లోకి వెళ్ళండి. పేజ్ బార్డర్స్లోకి వెళ్తే ఇక్కడ స్టైల్స్ ఉంటాయి, చాలా స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత దానికి ఒక కలర్ను తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇచ్చేసేయండి. చూడండి, ఒకవేళ మీకు మళ్ళీ వేరే చేంజ్ చేయాలంటే పేజ్ బార్డర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే విడ్త్ కూడా ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వచ్చేసి షేప్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక స్మాల్ షేప్ తీసుకొని డిజైన్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి నేను రైట్ ట్రయాంగిల్ తీసుకొని డ్రా చేస్తున్నాను. తర్వాత కావాలంటే అందులో ఏదైనా ఒక కలర్ని ఫిల్ చేసేసేయండి. నెక్స్ట్ షేప్ అవుట్లైన్ వచ్చేసి నో అవుట్లైన్. ఇక్కడ మౌస్ పెట్టేసి రొటేషన్ కూడా చేయొచ్చు. తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్నర్లో కావాల్సిన విధంగా సెట్ చేయండి. ఈ విధంగా సింపుల్గా రొటేట్ చేస్తూ ఇక్కడ సెట్ చేయొచ్చు. తర్వాత Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేసి ఇక్కడ కూడా ఈ కార్నర్లో కూడా పెట్టేద్దాము. ఇక్కడ సింపుల్గా రొటేట్ చేసి ఈ కార్నర్లో సెట్ చేద్దాము. సో ఈ విధంగా మనకు కావాల్సిన షేప్స్తోని సెట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి వర్డ్ ఆర్ట్ అని ఉంటుంది. వర్డ్ ఆర్ట్లోకి వెళ్ళి డిఫాల్ట్గా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాల్విన్ టెక్నాలజీస్ అని టైప్ చేస్తున్నాను. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఏదైనా సరే డిజైన్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫార్మాట్ వచ్చేస్తుంది. ఫార్మాట్లోకి వెళ్ళిపోయి మీరు కావాల్సిన కలర్స్, స్టైల్స్, ఏ స్టైల్స్ కావాలో ఆ స్టైల్స్, డిజైన్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా. కావాలంటే ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. హోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే Ctrl+Shift Ctrl+Shift సో ఇలా ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ పెట్టేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏదైనా ఒక లోగోని డిజైన్ చేద్దాము. ఫస్ట్ ఇన్సర్ట్లోకి వెళ్ళి మీరు ఓల్డ్ వెర్షన్లో చూస్తే క్లిప్ ఆర్ట్ అని ఉంటుంది, ఇక్కడ ఐకాన్స్ అని ఉంటుంది. ఐకాన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా సెర్చ్ చేసి ఏదైనా ఒక లోగో తీసుకోండి. నేను సాఫ్ట్వేర్ అని సెర్చ్ చేశాను, సెలెక్ట్ చేసి తర్వాత ఇన్సర్ట్. తర్వాత ఇక్కడ ఫార్మాట్ వచ్చేస్తుంది. పొజిషన్ చేంజ్ చేయండి, ఏదైనా లెఫ్ట్ కానీ సెంటర్ కానీ పెట్టేసేసుకోండి. పొజిషన్ చూసారు, ఇక్కడ తీసుకొచ్చి సైడ్లో పెట్టేసేస్తున్నాను. తర్వాత కావాలి అంటే ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ కలర్ ఏదైనా పెట్టేసుకోండి. మీకు కావాల్సిన కలర్ను కూడా సెట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇందులో ఒక షేప్ తీసుకోండి. షేప్ తీసేసుకొని ఇక్కడ డ్రా చేసేసి ఇక్కడ వచ్చేసి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేషన్ అని నేను తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ షేప్ ఫార్మాట్, షేప్ ఫిల్ వచ్చేసి నో ఫిల్ తీసుకున్నాను. అలాగే ఫాంట్ వచ్చేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి టెక్స్ట్ కలర్, నెక్స్ట్ బోల్డ్,
కొద్దిగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్ తీసుకుందాం ఏదైనా ఒకటి. సో ఆ షేప్ అవుట్లైన్ కూడా కొద్దిగా వెయిట్ ఇంక్రీజ్ చేద్దాము ఈ విధంగా. నెక్స్ట్ ఒకవేళ కావాలంటే ఇక్కడ కూడా ఫాంట్ సైజ్ మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ తీసుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్లో డ్రా టెక్స్ట్ బాక్స్, ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ను డ్రా చేసేద్దాం. తర్వాత ఇందులో సమ్ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను నేను. హియర్ బై సర్టిఫై, ఇక్కడ మీరు కావాల్సిన నేమ్ను టైప్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజు కొంచెం ఇంక్రీజ్ చేద్దాము. తర్వాత సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ట్రైనింగ్ ఇన్, ఇక్కడ కోర్స్ నేమ్ రాసుకోవచ్చు. తర్వాత స్టూడెంట్ ఐడి. నెక్స్ట్ స్టార్టెడ్ ఫ్రమ్, కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అలాగే ఎప్పుడు ఎండ్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ గ్రేడ్ ఏంటి, విత్ గ్రేడ్ అని చెప్పేసి ఇక్కడ గ్రేడ్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లైన్స్ మధ్యలో స్పేస్ కావాలనుకుంటే లైన్ స్పేస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. తర్వాత టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం కదా, షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైను, నో అవుట్లైను. తర్వాత మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకొని డ్రా టెక్స్ట్ బాక్స్, ఇక్కడ ఒక స్మాల్ టెక్స్ట్ బాక్స్ డ్రా చేయండి. ఇందులో వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ట్రైనర్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ డైరెక్టర్. ఈ షేప్ కూడా సెలెక్ట్ చేసి షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్. తర్వాత కావాలంటే కింద అడ్రస్ కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఈసారి ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకొని డ్రా టెక్స్ట్ బాక్స్, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అడ్రస్ టైప్ చేసేద్దాము. లైక్ 2nd floor, అబోవ్ ఫెడ్ బ్యాంక్, పిల్లర్ నెంబర్ 1529, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేయండి సెంటర్లో పెట్టేసి. అలాగే ఈ టెక్స్ట్ బాక్స్కి కూడా ఫార్మాట్లోకి వెళ్ళి షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్ తీసేసుకోండి. ఒకవేళ కావాలి అంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్లోకి వెళ్ళి లైన్ తీసుకోండి. లైన్ తీసుకొని ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్ అవుట్లైన్, వెయిట్ తీసుకోండి. అలాగే కలర్ కూడా బ్లాక్ కలర్ తీసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కంప్లీట్గా ఒక శాంపుల్ సర్టిఫికేట్ను డిజైన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా థింగ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోటో ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇది కొద్దిగా సెట్ చేసేసుకొని ఇక్కడ ఫోటో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత Ctrl+P ప్రింట్ ప్రీవ్యూ చూద్దాము. చూడండి, ప్రింట్ ప్రీవ్యూ చూసినట్లయితే మీకు క్లియర్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మనం డిజైన్ చేసిన సర్టిఫికేట్ వచ్చేసి ఒక శాంపుల్ సింపుల్ సర్టిఫికేషన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా వీడియోని చూస్తూ స్టెప్ బై స్టెప్గా యాజ్టీస్గా డిజైన్ చేసుకోండి. మనకు ఏ వర్షన్లో అయినా సరే ఆల్మోస్ట్ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా యాజ్టీస్గా డిజైన్ చేయొచ్చు. అలాగే మీరు కూడా యాజ్టీస్గా అనే కాకుండా కావాలంటే మీరు ఆ స్టైల్స్, డిజైన్స్ చేంజ్ చేసుకుంటే మీకు కావాల్సిన విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.